అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయంత్రం నుంచి మిగిలినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగులందరికీ సంబంధించి ఈ జీతాల బిల్లు కదలిక వచ్చింది. దాదాపుగా అన్నీ కూడా మనకి యూక్యూబైర్కి వెళ్ళాయి. తర్వాత కొన్ని యూక్యూబైర్కి వెళ్ళిన వాటిలో కొన్నిటికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ కావడం జరిగింది. ఆ బ్యాచ్ నెంబర్స్ కొన్ని అలాట్ అయ్యాయి. అలాగే ఆ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన కొద్దిసేపటికి కొన్నిటికి అమౌంట్ కూడా జమ కావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు జమ కావడం అనేది ఈరోజు ప్రారంభమైంది కాబట్టి ఈరోజు అర్ధరాత్రిలోపు దాదాపుగా అన్ని బిల్లులు అందరికి కూడా మనకి జీతాలు, పెన్షన్లు ఈ పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా అన్ని బిల్లులు కూడా మనకి యూక్యూబైర్కి వెళ్ళున్నాయి. ఇంకా వాటిల్లో కొన్ని యూక్యూబైర్ని దాటి కూడా వెళ్ళాయి, కొన్ని ఇంకా సక్సెస్ అని కూడా వచ్చున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రిలోపు మనకి ఈ అందరికి కూడా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. అదే నిన్న దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఎన్జిఓ అసోసియేషన్ వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మనకి 2 రోజుల్లో ఖచ్చితంగా అందరికీ జీతాలు, పెన్షన్లు పూర్తిగా జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ బిల్లుల్లో ఈరోజు సాయంత్రం నుంచి కదలిక వచ్చింది. ఇవి జీతాలు కూడా జమ కావడం అనేది ప్రారంభమైంది కాబట్టి మనకి ఇప్పటి నుంచి అర్ధరాత్రిలోపు దాదాపుగా అందరికీ జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో అందరికీ కూడా జీతాలు, పెన్షన్లు ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి పూర్తిగా జమ అయ్యే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం.